3 గంటలు కష్టపడండి నా కోడికాళ్ళ కూర ఒక్క ముద్ద కలుపుకొని తినగానే పడ్డ కష్టం అంతా పోయినట్టు అనిపించింది మా. హలో మామ, అందరికి నమస్తే మామ. ఈ రోజు అయితే నేను కోడికాళ్ళ కూర చేద్దామని చెప్పేసి 20 రూపాయలు ఇచ్చి అయితే ఇన్ని కోడికాళ్ళు అయితే తీసుకొచ్చిన. వీటిని తినమంటే మాత్రం చిటికేసినంత సింపుల్ గా తినేస్తాం, కానీ వీటిని సాఫ్ చేయాలంటే మాత్రం దేవుడు దిగేస్తాడు మామ. ముందుగానైతే వీటిని క్లీన్ చేయడానికి పొయ్యి మీద కొన్ని వేనీళ్ళు పెట్టుకుని ఆ వేనీళ్ళలోనైతే ఈ కాళ్ళు అయితే వేసేయాలి. ఇప్పుడు ఒక 2 minutes ఆ కాళ్ళను ఆ వేనీళ్ళలో ఉంచి తర్వాత బయటకు తీసి ఆ కాళ్ళ మీద ఉన్న తోలంతా తీసేయాలి. నిజానికి ఇది వీడియో కాబట్టి దీన్ని క్లీన్ చేసే ప్రాసెస్ ఒక 2 minutes లో చెప్పేసిన, కానీ నాకైతే గంటన్నర పట్టింది వీటిని క్లీన్ చేయడానికైతే. ఇప్పుడు ఇక లేట్ చేయకుండా అయితే మన కొంపలో కుంపటైతే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ, వాటితో పాటు గ్రేవీ చిక్కగా రావాలంటే ఒక 4 పండు టమాటాలు అయితే వేసుకోరు మా. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అయితే అన్ని కట్ చేసి అయితే పెట్టుకుందాం. ఈ రోజు వీడియో తీయడానికైతే ఎవరు లేరు మామ, అందుకే మొబైల్ అయితే నా పై జేబులో పెట్టుకుని అయితే వీటిని అయితే కట్ చేస్తున్నా. మన కటింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక లేట్ చేయకుండా పొయ్యి మీద గంజు పెట్టుకుని గంజులో అయితే కొంచెం నూనె అయితే పోసుకుందాం. నాకు ఎప్పుడైనా ఈ కోడికాళ్ళ కూర తినాలనిపిస్తే మా వదిన అయితే 20 నిమిషాలలో వీటిని క్లీన్ చేసి 40 నిమిషాలలో మంచిగా అండి అయితే పెట్టేది నాకైతే. కానీ ఈ రోజు మా వదిన ఇంటికాడ లేకపోవడంతో మా వదిన అయితే రోజు ఎంత పని చేస్తుందో ఈ రోజు అయితే నాకు క్లియర్ గా అర్థమైంది. ఈ కర్రీ వండుదామని చెప్పేసి 10 గంటలకు స్టార్ట్ చేస్తే ఈ కర్రీ కంప్లీట్ అయ్యే లోపు నాకైతే ఒకటైంది. ఈ కర్రీ మా వదిన వండుతుంటేనైతే చాలా సార్లు చూసా, కానీ నేను వండడం అయితే ఇదే మొదటిసారి. ఈ కర్రీ వండడం మొదటిసారి అయినా కర్రీ టేస్ట్ మాత్రం ఖతర్నాక్ ఉండే మామ. తినముందుకే ఎట్లా చెప్తున్నారు అనుకోకరు మామ. ఈ కర్రీని అయితే నేను వండుకొని తిన్నాకే ఈ వీడియోని అయితే ఎడిటింగ్ చేసి పెడుతున్నా. నిజానికి మామ కర్రీలో టమాటాలు వేస్తే నేనైతే అసలుకే తినను, కానీ ఈ రోజు మాత్రం నేనే టమాటాలు వేసి అయితే వండుకుంటున్నా. మనం వేసిన టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు కూరకు సరిపడా కారం వేసి ఒకసారి కలిపేసి అయితే కూరకు సరిపడా అయితే కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. కూరలో వాటర్ పోసినాక ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేసుకుని మనం పోసిన వాటర్ అన్ని దగ్గరికి ఇంకే వరకు అయితే కూరనైతే ఉడికించుకోవాలి. లాస్ట్ లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలబెట్టుకుని ఫ్లక్కర్ తీసుకొని కిందికి దింపుకుంటే మన కోడికాళ్ళ కూర అయితే రెడీ మమ్మ. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా ఒక ప్లేట్ లో అన్నం వేసుకొని 2 గంటలంతా కూర వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని తీసుకొని తింటా ఉంటే 3 గంటలు కష్టపడి అండినందుకు కూర అయితే వర్త్ అనిపించింది. కానీ దీంతో పాటు ఒక బీర్ ఉంటే బాగుండు అనిపించింది మామ. వెళ్దామంటే బండిలో పెట్రోల్ లేకున్నా కానీ లేకుంటే ఖచ్చితంగా తెచ్చుకొని తాగుతుంటే నిజానికి ఈ కర్రీని అన్నంలో తినదానికంటే మందులో తింటేనైతే ఇంకా తిరిగిపోతుంది మామ. మీలో ఎంతమంది ఈ కర్రీని మందులోకి మంచిగా పెట్టుకొని తిన్నారో కామెంట్ చేయరు మామ. వీడియో నచ్చితే లైక్ చేయరి, నచ్చకపోతే స్కిప్ చేయరి, నచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పోరు మామ. ఉంటా మరి బై.